ఎర్త్స్ మ్యాగ్నెటిజం. ఆహ్, ఎర్త్ అనేది ఒక హ్యూజ్ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలిసింది ఇది. ఏదైనా ఆబ్జెక్ట్ మనం కనెక్ట్ చేస్తే అవి మళ్ళీ కిందకి వచ్చేసాయి. ఎర్త్ బిహేవ్స్ లైక్ ఎ హ్యూజ్ magnet. A huge bar magnet is embedded inside it, producing a magnetic field around it. Its value on the surface of the earth is about 1 Gauss or 10 to the power minus 4 Tesla. ఎట్లా అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ చూపించినట్టు ఎర్త్ లోపల ఒక హ్యూజ్ మ్యాగ్నెట్ ఉంది. అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని వల్లనే అన్ని ఆబ్జెక్ట్స్ ని ఎర్త్ అనేది అట్రాక్ట్ చేసింది అనుకోవచ్చు. సో జియోగ్రఫికల్ యాక్సిస్, ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ జియోగ్రఫిక్ యాక్సిస్. ఈ యాక్సిస్ అనేది మనకు జియోగ్రఫిక్ యాక్సిస్. జియోగ్రఫిక్ నార్త్ పోల్ అండ్ జియోగ్రఫిక్ సౌత్ పోల్, ఇవి రెండు. జనరల్గా మనం జియోగ్రఫికల్ యాక్సిస్ ఎట్లా తీసుకుంటాం? నార్త్, సౌత్, ఈస్ట్, ఈస్ట్, వెస్ట్, ఈస్ట్ వెస్ట్ ఇట్లా తీసుకుంటాం కదా. ఇవి జియోగ్రఫిక్ నార్త్ పోల్, జియోగ్రఫిక్ సౌత్ పోల్. అయితే ఈ మ్యాగ్నెట్ ఎట్లుంటుంది అంటే జియోగ్రఫిక్ యాక్సిస్ తోని 11 degrees ఇంక్లైన్ అయి ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ యాక్సిస్ ఉంది కదా, ఈ యాక్సిస్, ద యాక్సిస్ పాసింగ్ త్రూ ద మ్యాగ్నెట్ ఎంబెడెడ్ ఇన్సైడ్ ద ఎర్త్ ఇస్ కాల్డ్ మ్యాగ్నెటిక్ యాక్సిస్. సో ఇది మ్యాగ్నెటిక్ నార్త్ పోల్, మ్యాగ్నెటిక్ సౌత్ పోల్. మ్యాగ్నెటిక్ నార్త్ పోల్ ఎట్లా వస్తుంది అంటే, మనం ఒక చిన్న మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకొని ఎర్త్ సర్ఫేస్ పైన మూవ్ అవుతున్నప్పుడు 2 పాయింట్స్ దగ్గర ఇది వర్టికల్ అవుతుంది. ఒక పాయింట్ ఇది మనం ఏదైతే చూస్తున్నామో, ఒక పాయింట్ ఇది మ్యాగ్నెటిక్ నార్త్ పోల్, ఇది ఈ పాయింట్. At 2 points it becomes a magnetic north pole and magnetic south pole. At one point, north pole of the compass needle points vertically downwards. At one point, magnetic north pole of the compass needle points vertically downwards. This is called magnetic north pole. And here, south pole. At one point, south pole of the compass needle, the south of the compass needle points vertically upwards. Is called magnetic south pole. The magnetic field lines అనేవి ఎట్లుంటాయంటే magnetic south to magnetic north, magnetic south pole to magnetic north pole, magnetic south to magnetic north, or geometric north to geometric south. యాక్చువల్లీ ఎట్లా ఉండాలి? నార్త్ టు సౌత్. బట్ ఇక్కడ మ్యాగ్నెటిక్ సౌత్ నుంచి మ్యాగ్నెటిక్ నార్త్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పోల్ ఇక్కడ తీసుకుంటే ఇది ఏంటంటే మనకు నార్త్ పోల్ కాబట్టి ఈ మ్యాగ్నెట్ కి ఇది సౌత్ అవుతుంది, ఇది సౌత్. ఇది హ్యూజ్ మ్యాగ్నెట్. ఎర్త్ ఇన్సైడ్ మ్యాగ్నెట్ కి ఇది నార్త్. ఎందుకంటే ఈ నార్త్ పోల్ ని సౌత్ పోల్ అట్రాక్ట్ అయితే ఇక్కడ నార్త్ పోల్ కి సౌత్ పోల్ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి రెండింటి మధ్య అట్రాక్షన్ వల్ల ఇట్లా ఇంక్లైన్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మనకు ఈక్వేటర్ ఉంది, జియోగ్రఫిక్ ఈక్వేటర్ అండ్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్. దీంట్లో డిఫరెంట్ టర్మ్స్ మనం డిఫైన్ చేయాలి. ఆ టర్మ్స్ పర్ఫెక్ట్ గా చూసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఫస్ట్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటే ఏ వర్టికల్ ప్లేన్ పాసింగ్ త్రూ మ్యాగ్నెటిక్ యాక్సిస్. ఇది మ్యాగ్నెటిక్ యాక్సిస్ ఉంది కదా, ఈ మ్యాగ్నెటిక్ యాక్సిస్ నుంచి పాస్ అయ్యేది మనకు మ్యాగ్నెటిక్ యాక్సిస్ ఉంది కదా, మ్యాగ్నెటిక్ యాక్సిస్ నుంచి పాస్ అయ్యే ఒక ప్లేన్ ని మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. సో ఇది ఉంది కదా, ఈ లైన్ నుంచి పాస్ అయ్యే ప్లేన్, ఈ లైన్ నుంచి పాస్ అయ్యే ప్లేన్ ని మనం మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. మెరిడియన్ మీన్స్ ప్లేన్. And geographic meridian, a vertical plane passing through the geographic axis. Geographic axis అంటే మన ఇది ఉంది కదా, geographic axis దీని నుంచి పాస్ అయ్యేది geographic meridian. Geographic meridian, geographic plane అనొచ్చు దాన్ని. సో ఇక్కడ రిప్రజెంట్ చేసేది geographic meridian అండ్ magnetic meridians. పాయింట్ ఇక్కడ డ్రా చేసింది, జాగ్రత్త చూడండి. దీని నుంచి మనం డిఫరెంట్ టర్మ్స్ అనేవి ఇక్కడ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. సో ఇక్కడ geographic meridian and magnetic meridian. The angle between geographic meridian and magnetic meridian is called magnetic declination. సో ఇక్కడ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఈ 2 ప్లేన్స్ లో ఇది ఒక ప్లేన్ ఉంది మనకు, నెక్స్ట్ ఇంకొక ప్లేన్, ఇట్లా ఇంకొక ప్లేన్ ఉంది. ఇది జియోగ్రఫిక్ మెరిడియన్, ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్, ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్. అయితే angle between this geographic meridian and magnetic meridian is called angle of declination. Angle of declination, because angle of declination, the small angle subtended between magnetic meridian and geographic meridian. మ్యాగ్నెటిక్ మెరిడియన్ కి జియోగ్రఫిక్ మెరిడియన్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం మ్యాగ్నెటిక్ డిక్లినేషన్ అంటాం. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్. యాంగిల్ ఆఫ్ డిప్ ఎట్లా వస్తుంది అంటే, సపోజ్ ఇది టోటల్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి, బి.
టోటల్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి. అయితే ఇది హారిజంటల్ లైన్ అవుతుంది, ఇది వర్టికల్ లైన్. ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ మీడియం లో పార్ట్స్. మ్యాగ్నెటిక్ మీడియం లో పార్ట్స్ ఉన్నాయి మొత్తం. జస్ట్ నిమిషం. సో ఇది టోటల్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనుకోండి. అప్పుడు ఇది హారిజంటల్ లైన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ మీడియం, ఇది వర్టికల్ లైన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ మీడియం. సో angle between this horizontal line and the magnetic meridian and total earth magnetic field. It is a angle of dip is defined as, it is a small angle between total earth magnetic field and horizontal line in the magnetic meridian. It is an angle made by the total earth magnetic field, with the horizontal line in the magnetic meridian, horizontal line in the magnetic meridian is called magnetic inclination or angle of dip. Horizontal line ki plus total earth magnetic field మధ్యలో ఉన్న angle of dip అంటాం. సో ఇది B, ఇది డెల్టా అయినప్పుడు హారిజంటల్ ఫీల్డ్ H ఈక్వల్ టు B cos delta, and V ఈక్వల్ టు B sin delta అయితే మనకు H ఈక్వల్ టు B cos delta హారిజంటల్ లైన్, వర్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B sin delta. Ux ఈక్వల్ టు U cos theta, U by U sin theta ఎట్లా రాస్తామో సో ఇక్కడ కూడా సేమ్ అదే. Horizontal component of magnetic field H equal to B cos delta, vertical magnetic field V equal to B sin delta. So దీంట్లో నుంచి angle of dip at any place we can get by tan delta equal sin by cos కదా, vertical magnetic field by horizontal magnetic field. దీన్ని BV by BH కూడా BV by BH కూడా రాయొచ్చు. tan delta equal to V by H or BV by BH. So tan delta equal to V by H రాసిన ఇక్కడ సేమ్. Total earth magnetic field B equals to B equals squaring and adding these two. Squaring and adding H square plus V square equal to B square అవుతుంది. H square plus V square equal to B square అవుతుంది. or B equal to under root H square plus V square. Horizontal field దీన్ని ఇంకో రకంగా అయితే under root BH square plus BV square. ఇవి ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిజం. ఈ ఫార్ములా మోస్ట్ ఇంపార్టెంట్. tan delta equal to BV by BH or V by H, or whatever you want you can call. నేమ్ ఎట్లా ఇచ్చుకోవచ్చు. ఇది ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిజం, హారిజంటల్ అండ్ వర్టికల్ ఫీల్డ్స్. నెక్స్ట్ దీంట్లో టాంజెంట్ గ్యాలనోమీటర్ ఉంటుంది ఒక కాన్సెప్ట్. Tangent galvanometer, it works on the tangent law. So tangent galvanometer is an instrument used to measure small electric current. It is a device used to measure small electric currents by using tangent law of magnetism. Tangent law అంటే ఒక స్మాల్ మ్యాగ్నెట్ ని టూ పర్పెండిక్యులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ సస్పెండ్ చేస్తే అది ఒక థీటా యాంగిల్లో ఈక్విలిబ్రియంకి వస్తుంది. ఆ ఈక్విలిబ్రియం యాంగిల్ వచ్చినప్పుడు మనకి ఈక్వేషన్ ఏమొస్తుందంటే BH ఈక్వల్ టు B tan or B equal to BH tan theta. B equal to BH tan theta. దీన్ని మనం టాంజెంట్ లా అంటాం. టాంజెంట్ కిలోమీటర్ వర్క్స్ ఆన్ దిస్ ప్రిన్సిపల్. B equal to total magnetic field B equal to mu naught Ni by 2R. సర్క్యులర్ కాయిల్స్ ఉంటాయి దీంట్లో కాబట్టి టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B equal to mu naught Ni by 2R or equal to BH tan theta. ఇక్కడ tan theta అనేది కరెంట్ కి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది. డిఫ్లెక్షన్ angle of deflection theta is directly proportional to current I. Current is directly proportional to tangent of the deflection. సో ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో కాయిల్లో డిఫ్లెక్ట్ అవుతుంది. ఎంత ఎక్కువ కరెంట్ ఫ్లో అయితే అంత ఎక్కువ డిఫ్లెక్షన్ ఉంటుంది. దీని నుంచి ఐ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. I equal to BH tan theta by mu naught N. కరెంట్ I ఏమొస్తుంది, I equal to BH tan theta
BH tan theta into 2R by mu naught n or I proportional to tan theta. So ఇది tangent galvanometer. Next vibration magnetometer ఉంటుంది. Vibration magnetometer is used for comparison of magnetic moments and magnetic fields. సో దీంట్లో ఏం చేస్తారంటే ఒక మ్యాగ్నెట్ ని ఫ్రీగా సస్పెండ్ చేస్తారు. Device works on the principle that whenever a freely suspended magnet in a uniform magnetic field is disturbed from its equilibrium position, it starts vibrating. సో ఏదైనా ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ ని మనం డిస్టర్బ్ చేస్తే అది అబౌట్ మెయిన్ పొజిషన్ వైబ్రేట్ అవుతుంది. విత్ ద టైం పీరియడ్ t ఈక్వల్ టు 2 pi under root I by m b h, where I is intensity of magnetization, capital M is the magnetic moment, BH is the horizontal magnetic field. Horizontal magnetic field. Magnetic moments ఎట్లా ఫైండ్ అవుతుంది? మ్యాగ్నెటిక్ మూమెంట్ m ఎట్లా వస్తుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే t స్క్వేర్ ఈక్వల్ టు 4 pi స్క్వేర్ ఇంటూ I by m b h. సో దీని నుంచి మ్యాగ్నెటిక్ మూమెంట్ m వస్తుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ m వస్తుంది. m ఈక్వల్ టు 4 pi square I by t square into BH. So ఇది ఫార్ములా ఫర్ ఫైండింగ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. సో దీని నుంచి మనం కంపేరింగ్ ద హారిజంటల్ ఫీల్డ్స్ కంపేర్ చేయాలనుకుంటే ఇక్కడ టైం పీరియడ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I కాన్స్టెంట్, మ్యాగ్నెటిక్ మూమెంట్ కాన్స్టెంట్ అనుకుంటే 2 pi is a constant. కంపేరింగ్ ద time magnetic fields, horizontal magnetic fields, T is inversely proportional to root BH or T square proportional to T square inversely proportional to BH. అప్పుడు ఏమవుతుంది? T1 square by T2 square equal to BH2 by BH1, BH2 by BH1 or BH1 by BH2 equal to T2 square by T1 square. మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ని కంపేర్ చేయాలంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ 4 pi square I BH కాన్స్టెంట్ అనుకుంటే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ కంపేర్ చేస్తే ఏమవుతుంది? m1 by m2. ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్. కాబట్టి ఇక్కడ m1 by m2 ఈక్వల్ టు T2 స్క్వేర్ by T1 స్క్వేర్. సేమ్. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మ్యాగ్నెటిక్ మూమెంట్స్ కంపేర్ చేయొచ్చు, హారిజంటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కంపేర్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? జనరల్ గా మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ద మెటీరియల్స్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్. నాన్ మ్యాగ్నెటిక్ అంటే విచ్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ బై ద మ్యాగ్నెట్. ఇది యాక్చువల్ గా మనకుండే జనరల్ ఐడియా. బట్ మరి ఎందుకు అట్రాక్ట్ అవుతుంది, ఎందుకు అట్రాక్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాం. సో చిన్న క్లాసెస్ లో మీన్స్ మీన్స్ 9th, 7th, 8th, 9th, 10th లో మీరు నార్మల్గా మ్యాగ్నెటిక్, నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఈ బేసిక్ ఐడియా ఉంటుంది. అసలు ఎట్లా వచ్చినాయంటే matter is made up of atoms. మనకు ఆల్రెడీ తెలుసు matter is made up of atoms. When an electron revolves around the nucleus of an atom, it constitutes current. ఇది కూడా అందరికి ఐడియా ఉంది. Matter is made up of atom and whenever electron revolves, it produces electric current. This current loop behaves as magnetic dipole. ఏదైతే కరెంట్ లూప్ లో యాక్ట్ అవుతుందో, ఆ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో, ఆ కరెంట్ లూప్ అనేది మ్యాగ్నెటిక్ డైపోల్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూ ఉంటుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ m ఈక్వల్ టు IA. పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటే వాటిని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం, లేకపోతే నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఇన్ సర్టెన్ మెటీరియల్స్ ఆల్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ పెయిర్డ్ అండ్ magnetic moment becomes zero. సో కొన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ లో నెట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది జీరో ఉంటుంది, ఎందుకంటే దీంట్లో అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి పెయిర్ అయి ఉంటాయి. సో పెయిర్ అయి ఉంటాయి కాబట్టి నో కరెంట్, అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఏమి లేవు కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్ జీరో వచ్చింది. సో వీటిని నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. నాన్ మ్యాగ్నెటిక్, ఇవి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. మరి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ లో సిచ్యువేషన్ ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీంట్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. మ్యాగ్నెటిక్ మూమెంట్ m నాట్ ఈక్వల్ టు జీరో. వీటిని మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఇవి మ్యాగ్నెటిక్
మెటీరియల్స్. సో దట్స్ ఆల్. ఒకవేళ ఒక శాంపిల్ తీసుకొని చూడాలనుకుంటే ఫర్ సపోజ్ దీంట్లో ర్యాండమ్‌గా డైపోల్స్ అనేవి మ్యాగ్నెటిక్ డైపోల్స్ అనేవి అలైన్ ఉన్నాయనుకోండి. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఈస్ 0. ఒకవేళ ఫీల్డ్ అప్లై చేస్తే ఇవన్నీ ఒక పర్టికులర్ ఆర్డర్‌లో అలైన్ అయి ఉంటాయి. ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0. ఇవి మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఇవి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇది మ్యాగ్నెటిక్, ఇది నాన్ మ్యాగ్నెటిక్. సో దీని నుంచి టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చూద్దాం. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఉంటాయి మనకు. దాంట్లో ఫస్ట్ డయామాగ్నెటిక్ మెటీరియల్స్. సో డయామాగ్నెటిక్ మెటీరియల్స్ ఏంటంటే, డయామాగ్నెటిజం ఇస్ ద ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ ఆఫ్ every material, and it is generated due to mutual interaction between the applied magnetic field and orbital motion. The cause of this diamagnetism is orbital motion of electrons. Orbital motion. So వీటిలో పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అనేది ఏమి ఉండదు. మ్యాగ్నెటిక్ మూమెంట్ అప్రాక్సిమేట్లీ 0. మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది 0 ఉంటుంది. వీటిని డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అంటారు. ఇవి జనరల్ గా దే ఆర్ magnetized in the opposite direction of applied magnetic field, and then they are repelled by the magnet. Magnet ని రిపెల్ చేసేవి, ఇవి అట్రాక్ట్ కావు. వీటిని డయామాగ్నెటిక్ మెటీరియల్స్ అని అంటారు. సో దే ఆర్ మ్యాగ్నటైజ్డ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫీల్డ్. సో వీటికి ససెప్టబిలిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది. ససెప్టబిలిటీ ఈజ్ మచ్ లెస్ దాన్ 1, approximately equal to 1. Low and negative susceptibility ఏంది I/H. సో ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అప్లైడ్ ఫీల్డ్ కి ఆపోజిట్ లో అయితే కాబట్టి ఇక్కడ -H ఉంటుంది వీటికి. కాబట్టి వీటి వాల్యూ వెరీ లో ఉంటుంది అండ్ నెగిటివ్ ఉంటుంది ససెప్టబిలిటీ. రిలేటివ్ పర్మియబిలిటీ ఫర్ దిస్ మెటీరియల్స్ ఈస్ లెస్ దాన్ 1. అండ్ టెంపరేచర్ వేరియేషన్ చూస్తే, గ్రాఫ్ చూస్తే విత్ టెంపరేచర్ వేరియేషన్ ఆఫ్ డయామాగ్నెటిక్ ససెప్టబిలిటీ విత్ టెంపరేచర్ ఆల్మోస్ట్ చేంజ్ ఏమి ఉండదు. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా వీటికి మ్యాగ్నెటిక్స్ ప్రాపర్టీస్ రావడం పోవడం అనేది ఏం జరగదు. ససెప్టబిలిటీ మ్యాగ్నటైజేషన్ అనేది ఏం కాదు. సో ఇవి వాల్యూ మ్యాగ్నెటిక్ మూమెంట్ అప్రాక్సిమేట్లీ 0. వీటికి ఎగ్జాంపుల్స్ ఏముంటాయంటే మనకు కాపర్, గోల్డ్, సిల్వర్, బిస్మత్, antimony, sodium chloride, and water is also diamagnetic. Water, air and diamond are the examples for diamagnetic materials. Susceptibility negative ఉంటుంది. Relative permeability less than 1. There is no variation of susceptibility with temperature. And examples are copper, gold, silver, bismuth, antimony, sodium chloride, water, air and diamond. ఇవన్నీ కూడా డయామాగ్నెటిక్ మెటీరియల్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ para. So these are lightly attracted by the magnet. Light properties ఉంటాయి, magnetic properties, lightly attracted by the magnet. And they are magnetized in the same direction of applied field. Magnetic moment is very low. Magnetic moment not equal to 0 but very low. They light గా attractive ప్రాపర్టీస్ ఉంటాయి అన్నట్టు వీటికి. అండ్ రిలేటివ్ పర్మియబిలిటీ μr is greater than 1. They allow the magnetic lines to pass through it. So next, they are magnetized in the same direction of applied field. Susceptibility, magnetic susceptibility is low but positive. And so this paramagnetism is due to spin motion of electrons. Cause of this paramagnetism is spin motion of electrons leads to paramagnetism. They are weakly magnetized in the direction of applied field. So susceptibility, variation of susceptibility with temperature చూస్తే
ససెప్టబిలిటీ వర్సెస్ టెంపరేచర్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ససెప్టబిలిటీ అనేది తగ్గిపోతుంది, డిక్రీజెస్. ససెప్టబిలిటీ ఆఫ్ పారామాగ్నెటిక్ మెటీరియల్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్. సో ఇది పారామాగ్నెటిక్ మెటీరియల్స్ గురించి. సో నెక్స్ట్ వీటికి ఎగ్జాంపుల్స్ చూస్తే, ఎగ్జాంపుల్స్ లైట్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అల్యూమినియం ఎగ్జాంపుల్స్, అల్యూమినియం, మ్యాంగనీస్, ప్లూటోనియం, sodium, and O2 oxygen, crown glass. ఇవి పారామాగ్నెటిక్ మెటీరియల్స్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేది ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్. Ferromagnetic material, this ferromagnetism is due to ఫార్మేషన్ ఆఫ్ డొమైన్స్. వీటి ఏంటంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది హై ఉంటుంది, వీటిలో పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది పర్మనెంట్ ఉంటుంది, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. సో దీస్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్ paramagnetic materials. They have very high tendency to become magnet in the external magnetic field. In every unmagnetized ferromagnetic materials, the atoms form domains inside the material, different domains. However, they have different directions that leads to permanent magnetic moment. On applying the external magnetic field, domain rotate and align in the direction of magnetic field, get magnetized. సో జనరల్ గా అన్మాగ్నటైజ్ స్టేట్ లో ఫార్మేషన్ ఆఫ్ డొమైన్స్ వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది అంటే డిఫరెంట్ డొమైన్స్, ఇట్లా డొమైన్స్ ఉంటాయి దీంట్లో. దీంట్లో మ్యాగ్నెటిక్ డైపోల్స్ అనేవి డిఫరెంట్ డైరెక్షన్స్ లో అలైన్ అయి ఉంటాయి. ఫస్ట్ ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్స్ లో అలైన్ అయి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఫీల్డ్ అప్లై చేస్తామో, ఫీల్డ్ అప్లై చేస్తే ఈ డైపోల్స్ మొత్తం కూడా ఒక పర్టికులర్ ఆర్డర్ లో, సీరియల్ ఆర్డర్ లో అలైన్ అయిపోతాయి. సేమ్ ఇదే తీసుకుంటే మళ్ళీ డైపోల్స్ అన్ని కూడా ఒక పర్టికులర్ ఆర్డర్ లో అలైన్ అవుతాయి. కాబట్టి మ్యాగ్నెటిక్ మూమెంట్, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది ఉంటుంది వీటిలో. ఇవి డొమైన్ థియరీ ఎక్స్ప్లెనేషన్ మొత్తానికి. ఇవి ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్. సో ఎక్స్ప్లెనేషన్ విల్ బి గివెన్ ఆన్ ద ఫార్మేషన్ ఆఫ్ డొమైన్స్. డొమైన్స్ ఫార్మేషన్ నుంచి దీని ఎక్స్ప్లెనేషన్ చెప్పొచ్చు. అండ్ దీస్ ఆర్ స్ట్రాంగ్లీ మ్యాగ్నెటైజ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో susceptibility is very high, positive and very high magnetic susceptibility ఉంటుంది వీటికి. సో దీస్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ పారామాగ్నెటిక్ మెటీరియల్స్ ఎట్ టెంపరేచర్. గ్రాఫ్ చూస్తే ఒక పర్టికులర్ టెంపరేచర్ దాటిన తర్వాత ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి పారామాగ్నెటిక్ గా కన్వర్ట్ అయితే దాన్ని క్యూరీ టెంపరేచర్ అని చెప్తాం. క్యూరీస్ లా ఉంటే చెప్తాను అది. అండ్ relative permeability for these materials, relative permeability μr is much greater than 1. Magnetic moment anyway permanent magnetic moment ఉంటుంది, which is very high magnetic moment ఉంటుంది. Examples: iron, cobalt, nickel, cadmium and Fe3O4, general natural magnet Fe3O4. So ఇవి ఎగ్జాంపుల్స్ ఫర్ ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్. సో వీటి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒకసారి ఇక్కడ చూడండి. కాజ్ ఆఫ్ మ్యాగ్నెటిజం, డయామాగ్నెటిక్ మెటీరియల్స్, పారామాగ్నెటిక్ అండ్ ఫెరోమాగ్నెటిక్. ఆర్బిటల్ మోషన్, paramagnetism is due to spin motion, ferromagnetism is due to formation of domains. Explanation: orbital motion of electrons, spin motion of electrons and formation of domains. Behavior in non-uniform magnetic field. So non-uniform magnetic field తీసుకెళ్తే diamagnetic material, they are repelled. These are repelled in an external magnetic field. These are lightly attracted, strongly attracted. State of magnetization, weakly magnetized in the direction opposite to that of applied magnetic field. ఇది in the direction, in the same direction. ఇది కూడా same direction. Diamagnetism తీసుకుంటే diamagnetic material తీసుకుంటే ఒక ప్రాపర్టీ. When the material in the form of a liquid filled in a U-shaped tube placed between the poles, liquid level that limb gets depressed, తగ్గిపోతుంది, లిక్విడ్ లెవెల్ తగ్గుతుంది. సో ఇక్కడ లిక్విడ్ లెవెల్ అనేది పెరుగుతుంది, ఇక్కడ ఇంకా ఎక్కువ పెరుగుతుంది, హై. నెక్స్ట్ ప్రాపర్టీ చూస్తే ఆన్ ప్లేసింగ్ గ్యాసెస్ మెటీరియల్ బిట్వీన్ ద పోల్ పీసెస్, గ్యాసెస్ పెట్టేస్తే సో ద గ్యాస్ ఎక్స్పాండ్స్ టు రైట్ యాంగిల్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్
సో డయామాగ్నెటిక్ మెటీరియల్స్ మధ్యలో పెడితే గ్యాస్ అనేది పర్పెండిక్యులర్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్పాండ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ కూడా ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ rapidly expand in the direction of applied field. The value of magnetic field induction very less. Vacuum తో కంపేర్ చేస్తే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ లెస్ ఉంటుంది, ఇక్కడ హై ఉంటుంది, ఇక్కడ వెరీ హై. మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ లో అండ్ నెగిటివ్, లో బట్ పాజిటివ్, పాజిటివ్ అండ్ వెరీ హై. వేరియేషన్ ఇన్ టెంపరేచర్, డయామాగ్నెటిక్ మెటీరియల్ వేరియంగా ఉంది, పారామాగ్నెటిక్ మెటీరియల్ లో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, ఫెరోమాగ్నెటిక్ లో ఒక పర్టికులర్ టెంపరేచర్ దాటిన తర్వాత ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్ అనేది పారామాగ్నెటిక్ గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ రిలేటివ్ పర్మియబిలిటీ, దీనికి లెస్ దెన్ 1, గ్రేటర్ దెన్ 1, మచ్ గ్రేటర్ దెన్ 1. హైహెచ్ కర్వ్స్, ఇప్పుడు ఇది నేను చెప్తాను, హైహెచ్ కర్వ్ చెప్తాను, దీని హిస్టెరిసిస్ కర్వ్ అంటాం. సో దర్ అప్లై దిస్ magnetized in the opposite direction. Intensity magnetization is negative for diamagnetic, positive for para and ferromagnetic field. So magnetic moment low, approximately 0 ఏమి ఉండదు, ఇక్కడ వెరీ లో, వెరీ హై. ఇవి ఎగ్జాంపుల్స్, ఇది ఒకసారి చూసుకోండి. ఈ టేబుల్ ఐడియా ఉంటే సరిపోతుంది, ఈ టేబుల్ ఒకటి ఐడియా ఉంటే సరిపోతుంది, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు ఒకసారి చూసి స్క్రీన్ షాట్ తీసుకొని సరిపోతుంది. నెక్స్ట్ హిస్టెరిసిస్ లో, హిస్టెరిసిస్ లూప్ నుంచి మనకు మ్యాగ్నటైజేషన్, ఎట్లా ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ ని ఏ లెవెల్ వరకు మ్యాగ్నటైజ్ చేయొచ్చు ఫీల్డ్ అప్లై చేస్తూ అనేది తెలుస్తుంది. మనం మ్యాగ్నెట్స్ చేయడం దీన్ని బేస్ చేసుకునే చేస్తాము. హిస్టెరిసిస్ లూప్ కంటే ముందు ఒకసారి ఇక్కడ చూస్తే మనం ఫెరోమాగ్నెటిజం లోనే క్యూరీస్ అండ్ క్యూరీస్ లా డిస్కస్ చేసినాం కదా. ఇక్కడ ఫస్ట్ క్యూరీస్ లా చెప్తాను. క్యూరీస్ లా, క్యూరీ లా ఏంటంటే magnetic susceptibility of paramagnetic materials. ఇది paramagnetic materials. Magnetic susceptibility of paramagnetic materials is inversely proportional to absolute temperature. Magnetic susceptibility of paramagnetic materials inversely proportional to absolute temperature, or I equal to C by T, where C is the Curie's constant. C అనేది Curie constant అవుతుంది. On increasing the temperature, the magnetic susceptibility of paramagnetic materials decreases and vice versa. తగ్గిస్తే టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ససెప్టబిలిటీ తగ్గుతుంది, టెంపరేచర్ డిక్రీజ్ చేస్తే ససెప్టబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టర్మ్ డిఫైన్ చేయాలి, క్యూరీ టెంపరేచర్. క్యూరీ టెంపరేచర్ అంటే the temperature at which ferromagnetic material converted into paramagnetic material. The temperature at which ferromagnetic material converted into paramagnetic. So ఆ ట్రాన్సిషన్ టెంపరేచర్ నే మనం క్యూరీస్ టెంపరేచర్ అంటాం. క్యూరీ టెంపరేచర్ డిఫరెంట్ మెటీరియల్స్ కి డిఫరెంట్ ఉంటుంది. ఫర్ నికెల్ ట్రాన్సిషన్ టెంపరేచర్ ఇస్ 358 డిగ్రీ సెల్సియస్. 350 డిగ్రీ సెల్సియస్ కి మనం హీట్ చేస్తే ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్ నికెల్ పారామాగ్నెటిక్ గా కన్వర్ట్ అవుతుంది. సిమిలర్ గా కాపర్ కి కూడా వాల్యూ ఉంటుంది, కాపర్ కి 770 డిగ్రీ సెల్సియస్. ఇవన్నీ ప్రాక్టికల్ గా వాళ్ళు చేసి రాసిన వాల్యూస్. 770 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ హీట్ చేస్తే కాపర్ ని అది పారామాగ్నెటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. కోబాల్ట్ కి కూడా ఉన్నట్లనే, కోబాల్ట్ కి 1120 డిగ్రీ సెల్సియస్, 1120 డిగ్రీ సెల్సియస్ కి హీట్ చేస్తే ఫెరోమాగ్నెటిక్ మెటీరియల్స్ అనేవి పారామాగ్నెటిక్ గా కన్వర్ట్ అయిపోతాయి. అట్ దిస్ పర్టికులర్ టెంపరేచర్ ఫెరోమాగ్నెటిజం వానిషెస్, అంటే లేకుండా పోతుంది. నెక్స్ట్ దీంట్లోనే మనకు క్యూరీ వీస్ లా ఉంది. క్యూరీ వీస్ లా, the temperature above the Curie temperature, the magnetic susceptibility of ferromagnetic materials. ఇది ferromagnetic materials. Curie temperature దాటిన తర్వాత ఏమవుతుంది? The temperature above the Curie temperature, the magnetic susceptibility above the Curie temperature తర్వాత susceptibility of ferromagnetic materials is inversely proportional to T minus Tc, where T is absolute temperature, Tc is the
Curie's temperature. Xi equal to C by T minus Tc. ఇది Curie Weiss law, where Tc is a Curie's constant. దీన్ని గ్రాఫ్ డ్రా చేస్తే ఎట్లా వస్తుందంటే, ఇది Curie టెంపరేచర్ అయితే Curie టెంపరేచర్ తర్వాత susceptibility of paramagnetic materials varies like this, inversely proportional to temperature. Susceptibility, temperature ఇట్లా వేరీ అవుతుంది. ఇది Curie Weiss law. దీని తర్వాత హిస్టెరిసిస్ కర్వ్ ఉంది. For ferromagnetic materials, by removing the external magnetic field, magnetic moment of some domains remains aligned in the applied field direction. The lack of దీంట్లో మనకు హిస్టెరిసిస్ లో పెట్టాలంటే ఎట్లా మ్యాగ్నెటైజ్ చేయొచ్చు సబ్స్టెన్స్ చూద్దాం ఒకసారి. ఒక గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ ఏం చేస్తామంటే, ఫీల్డ్ ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకొని దాన్ని మ్యాగ్నెటైజ్ చేయాలి. We study here intensity of magnetization versus magnetic field. Magnetic field అప్లై చేసే కొద్దీ intensity of magnetization ఎట్లా వేరీ అవుతుంది ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ అని చూస్తే, ఫస్ట్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర, సాచురేటెడ్ వాల్యూ దగ్గర ఒక పర్టికులర్ వాల్యూ వచ్చిన తర్వాత ఫీల్డ్ ఇంక్రీజ్ చేసిన ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అంటే మెటీరియల్ అనేది మ్యాగ్నటైజ్ కాదు. దీన్ని సాచురేషన్ పాయింట్ అంటాం. సాచురేట్ అనేది ఫీల్డ్ ఇంక్రీజ్ చేస్తున్నాము, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఇంక్రీజ్ అయింది, ఒక పర్టికులర్ వాల్యూకి వెళ్ళిన తర్వాత ఫీల్డ్ ఇంక్రీజ్ చేసిన ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ వేరీ కాలేదు, చేంజ్ అవ్వలేదు, అంటే అది సాచురేట్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తామంటే ఫీల్డ్ ని రివర్స్ చేస్తే ఇది సేమ్ పాత్ ఫాలో చేయకుండా ఒక డిఫరెంట్ పాత్ ని చూస్ చేసుకుంటుంది. ఇక్కడ సేమ్ పాత్ ఫాలో అవ్వకుండా ఫీల్డ్ ని ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తుంటే ఇక్కడ వరకు వచ్చింది కదా, డిక్రీజ్ చేస్తున్నప్పుడు ఫీల్డ్ ని డిక్రీజ్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది డిఫరెంట్ పాత్ చూస్ చేసుకొని ఇప్పుడు ఎట్లయితే డ్రా చేస్తున్నామో ఈ పాత్ లో వస్తుంది. ఈ పర్టికులర్ పాయింట్ వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ పాయింట్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో అయింది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీరో, హెచ్ బికమ్స్ జీరో. ఇక్కడ హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ మనం ఏమంటాం అంటే రెటెంటివిటీ, ఆర్ తో రిప్రజెంట్ చేస్తున్నా. రెటెంటివిటీ ఎట్లా చెప్పొచ్చు అంటే, రెటెంటివిటీ ఏం చెప్తామంటే, ఫర్ జీరో అప్లైడ్ ఫీల్డ్ there exists some intensity of magnetization still in the specimen is called retentivity. Magnetic field, applied magnetic field zero అయినా intensity magnetization అనేది జీరో కాదు. సో ఆ పాయింట్ ని మనం రెటెంటివిటీ అంటాం. సో ఎట్లనే ఫీల్డ్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకా రివర్స్ డైరెక్షన్ లో చేసుకుంటూ వస్తూ వస్తూ ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమైంది ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర intensity magnetization జీరో అవుతుంది. Intensity of magnetization becomes zero for some negative applied field. Some negative applied field. దీన్ని coercivity అంటారు. Coercivity. దీన్ని coercivity అంటారు. Coercivity ఎట్లా డిఫైన్ చేస్తాం? Intensity magnetization becomes zero for applied negative field is called coercivity. For some applied negative field, intensity magnetization becomes zero is called coercivity. సో అట్లనే మళ్ళీ కంటిన్యూ చేస్తే అదొక లూప్ అనేది ఫామ్ చేస్తుంది ఇట్లా. ఈ లూప్ నే మనం హిస్టెరిసిస్ లూప్ అంటాం. హిస్టెరిసిస్ లూప్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మేక్ చేయడం కోసం దీన్ని వాడతారు. సో సాఫ్ట్ ఐరన్ కి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంటాయి, సాఫ్ట్ ఐరన్ అండ్ స్టీల్. సాఫ్ట్ ఐరన్ ఒకటి, స్టీల్ ఒకటి, రెండింటికి మనం హిస్టెరిసిస్ లూప్ చూస్తే ఏరియా ఆఫ్ హిస్టెరిసిస్ లూప్, ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా మొత్తం సాఫ్ట్ ఐరన్ కి లెస్ ఉంటుంది, స్టీల్ కి హై ఏరియా. ఏరియా ఎంత ఎక్కువ ఉంటే అంత ఎనర్జీ లాస్ ఉంటుంది అన్నట్టు. ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి హై లాస్, ఎనర్జీ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. లెస్ ఉంది కదా, లెస్ ఎనర్జీ లాస్. ఏరియా లెస్ ఉంది కాబట్టి లెస్ ఎనర్జీ లాస్ ఇస్ లెస్ ఎనర్జీ లాస్. ఇక్కడ హై ఉంది కాబట్టి ఎనర్జీ లాస్ ఇస్ హై, ఎనర్జీ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లెస్ రెటెంటివిటీ అండ్ లెస్ కోయర్సివిటీ. లెస్ ఉంది కాబట్టి లెస్ రెటెంటివిటీ అండ్ లెస్ కోయర్సివిటీ. ఇక్కడ రెటెంటివిటీ ఎక్కువనే ఉంటుంది, కోయర్సివిటీ కూడా ఎక్కువనే ఉంటుంది స్టీల్ కి. దీంట్లో సాఫ్ట్ ఐరన్ లో ఇంటెన్సిటీ మ్యాగ్నటైజేషన్ అండ్ ససెప్టబిలిటీ అనేవి హై ఉంటాయి. లెస్ లాస్ ఉంది కాబట్టి ఇంటెన్సిటీ మ్యాగ్నటైజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ లాస్ తక్కువ ఉందంటే ఇంటెన్సిటీ మ్యాగ్నటైజేషన్ చాలా ఎక్కువ ఉంది.
ఎనర్జీ లాస్ ఎక్కువ ఉంది కదా కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఐ, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ అండ్ ససెప్టబిలిటీ అనేవి లో ఉంటాయి. లో ఈజీగా ఎనర్జీ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వెరీ లో. ఇట్ కెన్ బి మ్యాగ్నటైజ్డ్, డిమాగ్నటైజ్. ఇక్కడ సాఫ్ట్వేర్ అని ఈజీగా మ్యాగ్నటైజ్ చేయొచ్చు, డిమాగ్నటైజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ అంత ఈజీ, ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, నాట్ ఈజీ టు మ్యాగ్నటైజ్ అండ్ డిమాగ్నటైజ్. ఇవి ట్రాన్స్ఫార్మర్స్ మేక్ చేయడం కోసం వాడతారు. సాఫ్ట్ ఐరన్ ట్రాన్స్ఫార్మర్స్, డైనమోస్ మేక్ చేయడం కోసం వాడతారు. స్టీల్ ఏమో పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మేక్ చేయడం కోసం స్టీల్ ని వాడతారు. ఇది కంప్లీట్ చాప్టర్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, their properties, ఎర్త్ మ్యాగ్నెటిజం అండ్ ఆల్. ఇది ప్రాపర్ గా చూసుకుంటే సరిపోతుంది. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్